థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. వీడియోని క్లిక్ చేసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నరేంద్ర వ్లాగ్స్. ఈరోజు రియాద్లో ఉన్న హీట్ కేవ్స్ అనే లొకేషన్కి మనం వెళ్తున్నాం. సౌదీలో ఉన్న వాళ్ళు కానీ రియాద్లో ఉన్న వాళ్ళు కానీ హీట్ కేవ్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి హీట్ కేవ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది. అట్లా కాకుండా లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అట్లా కూడా ఓపెన్ చేసుకొని వెళ్ళచ్చు. అల్కర్జ్ రోడ్లో ఉంటుంది లొకేషన్. ఇది మన బండి అయితే ఇక్కడనే పార్క్ చేసి వెళ్తున్నాం. ఇక్కడ ముందు దాకా తీసుకుపోవచ్చు బండిని, కానీ పబ్లిక్ ఎక్కువ అయిపోయి మళ్ళీ మన బండి స్ట్రక్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. ఇక్కడనే బండి పార్క్ చేసి వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ హైలైట్ ఉన్నది. చూద్దాం లోపలికి వెళ్ళి. మరి గుహ టైప్లో ఉన్నది. ఇక్కడికి అసలు నీళ్ళు ఎట్లా వచ్చినాయి అర్థం కాదు. చిన్న చిన్న షాపులు, మన బంగ్లాదేశ్ అయినా ప్యాలాలు, అందులో ఏందో చికెన్ కర్రీ లాగా ఉన్నట్టుంది. మనం మెల్లమెల్ల కిందికి వెళ్దాం. ఇక ఇక్కడ స్పెషల్గా దారి అయితే ఏం లేదు, అంటే మెట్లు లాగా. ఈ పబ్లిక్ అంతా నడిచి నడిచి ఒక దారిలాగా మారిపోయింది. అదే పట్టుకొని మనం కూడా వెళ్దాం. కొంతమంది స్నానాలు చేసి రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నారు. వచ్చేసినాం దాదాపు నీళ్ళ దగ్గర దాకా. అసలు హైలైట్ ఉంది హీట్ కేవ్స్. పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు, వస్తానే ఉన్నారు ఇంకా పబ్లిక్ మొత్తం. హీట్ కేవ్స్ రియాద్. నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి, అంత మురికిగా ఏం లేవు, చల్లగా ఉన్నాయి. మరి బాగా చల్లగా ఏం లేవు, మీడియం ఉన్నాయి. వచ్చినందుకు మనం కూడా ఒకసారి అట్లా స్నానం చేసేద్దాం. జనాలు ఈత కొట్టుకుంటూ వీరు అట్లా లోపల దాకా వీరు. కొంతమంది అయితే ఎక్కడోళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇలా జంపింగ్ చేసుడు ఏం అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. మెల్లగా అక్కడి నుండి కింది దాకా పోయి అట్లా 1 రౌండ్ అన్నా 2 రౌండ్లు అన్నా మెల్లగా ఈత కొట్టి వచ్చేస్తాను. ఈ మందిలో జంపింగ్ చేస్తే నాకు తలగచ్చు దెబ్బలు, వాళ్ళకి తలగచ్చు. అందుకని మెల్లగా కిందికి వెళ్ళి ఇట్లా 1 రౌండ్ అన్నా 2 రౌండ్లు అన్నా కొట్టేద్దామని అనుకున్నా. చూద్దాం. నీళ్ళు అయితే మామూలుగా చల్లగా ఉన్నాయి, మరి అంత చల్లగా ఏం లేవు. మళ్ళీ 1 రౌండ్ వేసేస్తా. అట్టి 1 రౌండ్ ఇట్లా వేసినా మళ్ళీ ఒకటి వేసేస్తా. ఎప్పుడో చిన్నప్పుడు ఇంటికాడ బాయిలలో కొడుతుంటే ఈతలు. మా అక్కడ బాయిలు అంటాం, మాది నిజామాబాద్ సైడ్, నిజామాబాద్ డిస్టిక్ అన్నట్టున్నది. కొంతమంది నూతి అంటారు, కొంతమంది బాయిలు అంటారు. మేము బావి అంటాం. ఇంకా చాలా అనిపించింది. మనోడు పల్టీ కొడతాడట, వీడియో తిన్నాను అంటున్నాడు. మనం తిరిగి వెళ్ళిపోదాం మీదికి. మెల్లమెల్లగా ఈ బండలు దాటుకుంటా ఎక్కుకుంటూ వెళ్ళాలి మీదికి. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలా, జారిపడితే మాత్రం దెబ్బలు ఖచ్చితంగా తాకుతాయి. మొత్తం కోతులు వాకినట్టు వాక్కుంటూ ఎక్కుకుంటూ పోతురు జనాలు.
వచ్చేటోళ్ళు వస్తానే ఉన్నారు, కొంతమంది పోటోలు పోతానే ఉన్నారు. వచ్చేసిన మెల్లగా అట్లనో ఇట్లా మీద దాకా కొంచెం కష్టమైంది మీదకి వచ్చడం. కిందికి వెళ్ళంగా జాగ్రత్తగా వెళ్ళాం, కానీ మీదకి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. లోపల హ్యూమిడిటీ ఉంది, అంటే మొత్తం ఉబ్బరిచ్చినట్టు. అసలు ఎట్లా ఏర్పడ్డది ఇది అర్థం కాదు, కానీ హైలైట్ ఉంది వ్యూ మాత్రం. ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు అయితే మంచిగా ఉన్నాయి, తినేదానికి, వాటర్ తాగేదానికి కూడా. ఏంది పాప్కార్న్ ఉంది ఇక్కడ, కూల్ డ్రింక్స్. మంచిగా ఐస్ పెట్టి అమ్ముతుండు పెద్దన్న. వీళ్ళేందో చికెన్ కర్రీ ఏమో ఉన్నట్టున్నది. క్యాన్ అయితే మంచిగా ప్యాలలల్లో, మేము ప్యాలాలు అంటాం, కొంతమంది ఏరియాని బట్టి వేరే వేరే అంటారు. ఇలా చికెన్ కర్రీ అవుతుండు, మటన్ ఉన్నది. సగం జగ్గుకు 15 రియాలట చికెన్ కర్రీ పెట్టి. షర్బత్, నిమ్మకాయ నీళ్ళు, ఐస్ క్రీమ్ బండి. ఇక్కడ ఇవన్నీ అమ్మేటి డైలీ ఉంటాయని నమ్మకం లేదు, ఎందుకంటే ఇక్కడ ఈ బక్రీద్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఎక్కువ వచ్చిరని వీళ్ళందరూ కూడా వచ్చిరు అనుకుంటున్నాను నేనైతే. హ్యూమిడిటీ ఎక్కువైపోయి చెమటలు కరుపుతున్నాయి, ఎండ కూడా ఫుల్ ఎండ ఉన్నది. బయటకు వచ్చేసినాం ఇప్పుడు ఇక. I'm afraid going downside, so that's why I'm not follow you. I'm gonna stay and upside no. మనం వెళ్ళి వెళ్ళిపోదాం ఇక. లెట్స్ గో హరి భాయ్. ఇంత జనాలు ఉంటారని అసలు అనుకోలేదు, మరీ దారుణంగా ఉన్నారు జనాలు అయితే. అట్లనో ఇట్లనో నానా తంటాలు పడైతే కిందికి వెళ్ళి మీదకి వచ్చేసినాం. ఎండ కూడా బీభత్సంగా కొడుతుంది. ఇక్కడ కిందనేమో అసలు ఎండ ఏం కొట్టలేదు, మొత్తం నీడనే ఉంది. లోపలికి బాయిల్ ఎక్కువ ఉందిగా, అక్కడ అసలు ఏం ఏర్పడలేదు. అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎండ స్టార్ట్ అయింది. మామూలు ఎండ కొడుతుంది, కానీ హైలైట్ ఉంది. సౌదీలో రియాద్లో జబర్దస్త్ ఉంది. అసలు అనుకోలేదు ఎట్లా ఉంటుందని. ఇంతమంది జనాలు ఇట్లా ఇదంతా. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ ఏంది ప్యాలాలు, అది చికెన్ కానీ మటన్ కానీ అది కూడా అమ్ముతారు ఇక్కడ. నీళ్ళు, వాటర్ బాటిల్స్, ఇంకేంది మన కాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతున్నాయి. వాళ్ళు కూడా మంచి బిజినెస్. చాలా అంటే చాలామంది ఉన్నారు, అసలు అనుకోలే ఇంతమంది ఉంటారని. ఇంత ఎండలో కూడా చాలామంది జనాలు వచ్చారు. మన తెలుగులో మాత్రం ఒక్కరు కనిపించలేదు, మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ఉన్నారు, కానీ కాకపోతే మన తెలుగు వాళ్ళు లేరు. యూపీ, బీహార్ అక్కడెక్కడో ఉన్నారు అంతే. అమ్మ ఎండ అయితే ఘోరంగా ఉంది. మన బండి అక్కడ ఉందా? మన బండి అయితే ఎక్కడ, నువ్వు అక్కడ లాస్ట్కి అక్కడ పార్క్ చేసి వచ్చినాం. ఎందుకంటే ఇక్కడ దాకా తెచ్చుకుంటే మళ్ళీ ఇక్కడ స్ట్రక్ అయిపోతే బాధ అని. ఇంత దూరం ఉందని అసలు అనుకోలేదు. దాదాపు అంటే 1 కిలోమీటర్ ముందే, లొకేషన్ కంటే 1 కిలోమీటర్ ముందే, ఇక్కడ నీళ్ళున్న ఏరియాకి 1 కిలోమీటర్ ముందే బండి పార్క్ చేసినాం. ఇప్పుడు అక్కడ దాకా నడుచుకుంటూ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది, మామూలుగా లేదు అసలు. ఆగురా స్వామి, మామూలు లేరు. ఒకటి ఇక్కడ నడుతుంది, ఇంకోటి ఏడి. ఇప్పుడు జనాలు, ఇంతమంది జనాలు వస్తారని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఇంకా బండ్లు అత్తనే ఉన్నాయి. అటు అక్కడ నుండి పడితే దాదాపు అంటే 1/2 కిలోమీటర్ వచ్చినాము. ఇప్పుడు అక్కడ నుంచి మనం 1/2 కిలోమీటర్ నుండి ఇంకా అటు ముందుకి, అటు ఇంకొక కిలోమీటర్ వరకు ఉన్నారు.
జనాలు వస్తూనే ఉన్నారు. బండ్లు పార్కింగ్ అటు చేసినవి ఉన్నాయి. ఇంకా ఇట్లా బండ్లు పార్కింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి వస్తారు. కొంతమంది ఇటు ముందుకు తెచ్చుకుంటారు, దూరం అవుతుందని. అసలు హైలైట్ ఉంది ఇలా. Very nice place. Very good adventure. Very good place. Good adventure this holiday. There great. So much people. See, I'm only one Filipino here. మన బండి అక్కడ ఉంది. వచ్చేసిన మన బండి దాకా. ఒక్కసారి అటు ఒక్క లుక్ వేసుకుందాం. మామూలుగా లేదు అసలు వ్యూ అయితే. నడిచి దమ్ముకొచ్చింది. ఏం లేకుండా 1 కిలోమీటర్ కంటే ఎక్కువ నడిచినాం. వచ్చినందుకు మనమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం. మనం ఇంకా తిరిగి వెళ్ళిపోదాం. ఇంకా పబ్లిక్ వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.